ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్ మన ఆంధ్ర, తెలంగాణ, బీహార్, ఒరిస్సా రాష్ట్రాల్లో అనేకమైన కార్యక్రమాలు చేయడానికి దేవుడు మాకిస్తున్న అవకాశాన్ని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. అనేక మంది మిత్రులు శిక్షణ కేంద్రం ఫ్రీ టైలరింగ్ ట్రైనింగ్ ఇక్కడ ప్రారంభించి ఇప్పటికి 3 బ్యాచ్లు పూర్తి చేసుకోవడం జరిగింది. ఇది 4వ బ్యాచ్. ఈచ్ బ్యాచ్ లో ప్రతి ట్రైనింగ్ లో కూడా 20 మంది, ఇప్పటికి 60 మంది పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు 20 మంది ఈరోజు మన ముఖ్య అతిథులుగా మన మధ్య కూర్చున్నటువంటి గవర్నమెంట్ చేతుల మీదుగా వారు సర్టిఫికేట్ తీసుకోబోతున్నారు. ఈ సిడిఏ టైలరింగ్ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం ఏమనగా పేద మధ్యతరగతి మహిళలైన వారికి 5 నెలలు వారికి ఉచిత ట్రైనింగ్ శిక్షణ ఇచ్చి వారి గుర్తింపుతో కూడినటువంటి సర్టిఫికేట్ తో పాటు ఒక మిషన్ కూడా కలుగుతుంది. ఆ తర్వాత ఏమైతే వారు నేర్చుకున్నారో వారు తిరిగి వెళ్లి వారు దాన్ని మళ్ళా ప్రాక్టీస్ చేస్తూ వారు ఒక బిజినెస్ గా చేసుకుంటూ ఒక సెల్ఫ్ సస్టైన్ గా స్వయం ఉపాధి పొందడానికి ఆర్థిక పరమైనటువంటి ఉపాధి మేలు పొందే విధంగా ఈ టైలరింగ్ శిక్షణ అనేక మందికి మేలుకరంగా ఉంటుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య ఆహ్వానితులుగా మన మధ్యకు చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు ఆర్టీఓ గారు, గౌరవనీయులు రాజేంద్ర గౌడ్ గారికి, మన సిడిఏ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ యాక్షన్ తరఫున వారికి ఫీడింగ్ సెంటర్స్ ఒకటి ఖమ్మంలో, చర్ల ప్రాంతంలో, అదేవిధంగా బీహార్లో కూడా ఎడ్యుకేషనల్ ఫీడింగ్ సెంటర్ ద్వారా అనేక మంది పిల్లలైనటువంటి వారు ఆర్ఫన్ కావచ్చు, సెమీ ఆర్ఫన్ కావచ్చు, పూరెస్ట్ పూర్ పిల్లలకు వారికి భోజనము, విద్యా వసతి సౌకర్యాలు కూడా ఈ సిడిఏ ద్వారా యాక్టివిటీస్ కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఉచిత మంచినీటి బోర్లు ద్వారా ఏ ప్రాంతాల్లో అయితే మంచినీటి అవసరత ఉన్నదో ఆ ప్రాంతాలు ఇప్పటికీ మన నియోజకవర్గంలో సుమారు ఒక 40కు పైగా సిడిఏ ద్వారా ఉచిత చేతి పంపు బోర్లు వేయడం జరిగింది. ఈ నెలలో కూడా రఘునాథ బంజర, అలాగే మండాలపాడు, మన కల్లూరు శాంతినగర్ లో, అలాగే విప్పలమడక వైరా మండలంలో కూడా 4 బోర్లు వేశాం. మొన్న 21వ తారీఖు ఒరిస్సా కూడా వెళ్లి అక్కడ ఒక 3 గ్రామాల్లో ఎక్కడైతే మంచినీటి అవసరత ఉందో అక్కడ కూడా ఉచిత మంచినీటి బోర్లు ఏర్పాటు చేయడానికి దేవుడు మాకు సహాయం చేశాడు. అందును బట్టి సంతోషిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఎవరైతే మహిళలు, ఎవరైతే ఉమెన్స్ ఎంకరేజ్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేశామో, మీరు ఏదైతే నేర్చుకున్నారో ఈరోజు సర్టిఫికేట్ పొంది ఏ మేలైతే మీరు పొంది వెళ్ళబోతున్నారో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తమ సందేశాన్ని అందించవలసిందిగా ఆర్టీఓ గారిని రిక్వెస్ట్. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అనేది ఒకటి ఎన్జిఓ ఏర్పాటు చేసుకొని ఎవరైతే సమాజంలో వెనుకబడిన తరగతుల వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క స్వయం సహాయకంగా వాళ్ళందరూ వాళ్ళ కాళ్ళ మీద నిలబడి బతకాలనే ఉద్దేశంతో వాళ్ళకు కలిగిన దాంట్లో వాళ్ళు ట్రైనింగ్ ఇస్తూ ఇప్పటికీ 5 బ్యాచ్లు వెళ్ళారు. బ్యాచ్కి ఒక 20 మంది. దాంతోపాటు వారి ఉట్టిగా పంపకుండా స్వీయింగ్ మిషన్ ఇచ్చి కూడా వాళ్ళ స్వయం ఉపాధికి బతకడానికి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఎవరిని అడుక్కోకుండా ఎటువంటి ఇబ్బంది కాకుండా మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు. మీరందరూ కూడా చక్కగా నేర్చుకున్నారు. మీరు కూడా ఫీల్డ్లో వెళ్ళి మంచిగా అంటే బిజినెస్ అని కాకుండా కనీసం మీరు మీ స్వయం ఉపాధి మీ కాళ్ళ మీద మీరు నేర్చుకున్నది 10 మందిని నేర్పుతూ మీరు మీ కాళ్ళ మీద నిలబడి బతకాలని ఆశిస్తున్నాను. మరియు ఈ సొసైటీ డెవలప్మెంట్ సొసైటీ వాళ్ళు నాటోగా వారు బీహార్, ఒరిస్సా అని చెప్పారు. చాలా సంతోషం. ఎందుకంటే మనకు ప్రతి గ్రామంలో ఎక్కడైనా సరే చాలామంది ఇంకా పేదవాళ్ళు అక్కడ వర్గాలు వాళ్ళందరూ గుర్తించి ఇట్లనే ఆర్గనైజేషన్స్ వాళ్ళందరూ గుర్తించి వాళ్ళకి స్వయం ఉపాధి కల్పిస్తుంటే సమాజంలో కొంచెం పేదరికం మనకు తగ్గుతుంది. మంచి ప్రోగ్రామ్ నాకు ఇన్వైట్ చేశారు. ఉచిత కుట్టు మిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న 20 మంది మహిళలకు సర్టిఫికేట్తో పాటు తద్వారా వారు ఏదైతే నేర్చుకున్నారో తిరిగి వెళ్ళి వారికి నేర్చుకున్నటువంటి దానిని వారు టైలరింగ్ చేయడం ద్వారా వారికి స్వయం ఉపాధి పొందాలని, అదేవిధంగా వారి కుటుంబాలకి తోడ్పాటుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇప్పటికి
3 బ్యాచ్లు పూర్తి చేసుకుని ఆల్రెడీ వారు ఆ టైలరింగ్ ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఇది 4వ బ్యాచ్ ఈ కార్యక్రమాన్ని చేయడానికి. ఈ కార్యక్రమంలో CDA ముందుండి జరిగించడం బట్టి సంతోషిస్తున్నాం. పాల్గొన్నటువంటి RDO గారు, పెద్దలు, మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ.